ప్రస్తుతం ఆయన పెదనాన్నగారు అబ్బాయి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ ఎవరైతే మీ 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 తమ్ముడైన కేశవరావు ఎప్పుడు ఈ మావోయిస్టులు దీంట్లో చేరడం జరిగింది? నిన్న ఎన్కౌంటర్లో ఆయన చనిపోయారని వార్త మీరు విన్నారా? మావోయిస్టులు చనిపోయినట్టు వార్త న్యూస్లో చూసాం నిన్నను. మొన్న శుక్రవారం జరిగిందని నిన్న అన్ని ఛానల్స్లో వేశారు. కేశవరావు చనిపోయాడు అని అంటే పూర్తిగా నిర్ధారణ లేకుంటే క్వశ్చన్ మార్క్ వేసి చూపించాడు. అందుకు మాకు నమ్మకం తక్కువ. ఎందుకంటే ఒక ఎస్పీ స్థాయి వాళ్ళు ప్రకటిస్తే మాకు నమ్మకం ఉండవు, లేకపోతే వాళ్ళ అధికార ప్రతినిధి అయినా ప్రకటించాలి. అందుకని మాకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది. ఇదేంటంటే మాకు బంధువు ఇంజనీరింగ్ చదువుతుంటే ఒక 40 ఏళ్ళకి పైన అవుతుంది, వెళ్ళిపోయాడు అందులో ఆకృష్టలయ్యి. అయితే ఇప్పుడు మాకు బంధువుగా చనిపోయాడని వార్త వచ్చింది, మాకు బాధగానే ఉంది. ఒక బంధువుగా అంటే అక్కడ 31 మంది మావోయిస్టులు చనిపోయారు, 16 మందిని ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. ఇంకా మిగిలిన 15 మందిని కూడా ఇంకా గుర్తించలేదు. ఈయన పెద్ద తలకాయ అంటే ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కనుక ఎన్కౌంటర్ చేశామని పోలీసులు ప్రకటిస్తే మిగిలిన మావోయిస్టులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటాయన్నట్టు పరిణామాలు ఈ ప్రకటన ఉందా? ఏంటో మరి అయితే కావచ్చు. మరి మాకు అనుమానం కూడా ఉంది. ఎందుకంటే పూర్తిగా సమాచారం ఉన్నతాధికారులైనా ప్రకటించాలి, ఆ పార్టీ అధికార ప్రతినిధులైనా ప్రకటిస్తే మాకు నమ్మకం ఉండవు. కానీ అంతా సోషల్ మీడియా అది ప్రకటిస్తున్నారు, క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. అది నిన్నంతా టీవీలో వస్తుంది. కాకపోతే ఆ జిల్లా ఎస్పీ గారు లాస్ట్లో సోషల్ మీడియాలో చూశాను. ఇంకా కంబాల కేశవరావు సమాచారం మాకు ఇంకా లేదు అని కూడా వచ్చినట్టుగా ఉంది. మరి పొంతం లేని ప్రకటన చూస్తే కనుక ఏదైతే మావోయిస్టులు ఈరోజు సేద తీరిన టైంలో పోలీసులు రౌండప్ చేసి ఈరోజు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో గుర్తింపు కానటువంటి 15 మృతదేహాల్లో కేశవరావు మృతదేహం ఉంటుందేమోనని అనుమానం మీకుందా? ఏంటి మరి అనుమానం అంటే ఎస్పీ గారు ఏంటంటే మాకు కేశవరావు సమాచారం లేదు అని వచ్చింది సోషల్ మీడియాలో చూశాను కాబట్టి మాకు అనుమానం అయితే లేనట్టుంది. అంటే ఆయన ప్రాణాలతో ఉన్నారన్నట్టు ఒక భరోసా మీకుంది? మేము అదే అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో కూడా అన్నీ నమ్మకం తక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో, అంతా ఇదన్నది. అయితే ఒకటి మాకు నమ్మకం ఏంటంటే అధికారికంగా ఉన్నతాధికారులు ప్రకటిస్తే మాకు నమ్మకం కలుగుతుంది. పొంతం లేని ప్రకటన చేస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ పోలీసులు ఈరోజు ఎవరైతే మన కేశవరావు ఉన్నారో ఆయన ప్రస్తుతం ఏదైతే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ దీనికి చీఫ్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన్ని కనుక మట్టు పెట్టామనే ప్రకటన జారీ చేస్తే వాళ్ళ మనుగడకి ఒక రవ్వ మనోభావాలు దెబ్బతీసి ఉంటున్న ఒక దీన్ని వాళ్ళు ఫార్ములాని యూజ్ చేశారు అనుకోవచ్చు. కావచ్చు. ఎందుకంటే మరి పోలీస్ యంత్రాంగం అన్ని రకాలుగా అలాగా ఉంటుంది. అది కూడా కావచ్చు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికైనా కావచ్చు, ఇంకొకటి అయినా కావచ్చు. మరి అంతవరకు కూడా నేను పెద్దగా చదువుకోలేదు. నేను ఒక వ్యవసాయం, అప్పుడు చిన్నప్పుడు నుండి వ్యవసాయం. అది నేను న్యూస్లో చూడడము, పేపర్లో చూడడం అంతవరకే. కానీ మాకు కూడాను అది న్యూస్ తెలిసిన నుండి మాకు బాధగా. ఎందుకంటే వాడు ఎందుకు అలాగా వెళ్ళిపోయాడో కానీ చిన్నప్పటి నుండి వ్యక్తిగతంగా చిన్నవాడు చాలా మంచివాడు, కష్టపడి వ్యవసాయము చదువు అంతకుమించి ఆయనకి లేదు. అలాంటిది అక్కడ ఆకర్షి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి మాకు కూడాను కనిపించింది. కేశవరావు గురించి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఇక్కడ బంధువులు తప్పించే పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అది బంధువులు యోగక్షేమాలంటే అప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయ్యి వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉండేటప్పుడు ఒక్కసారి చూడడానికి వెళ్ళాము. అప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళక ముందు, అంటే మా వయసులో అప్పుడు ఇది మా జిల్లా తౌజూరి తేజేశ్వరరావు గారు అందులో ఉండేవాళ్ళు. ఆయన మేము చూడడానికి వెళ్తే ఆయన కూడా వాళ్ళిద్దరూ వచ్చారు, చూశారు. అప్పుడు ఏమిటంటే అదే వచ్చారా మరి అందులో వచ్చే
అంటే నవ్వేశాడు, మరి ఇంకేం సమాధానం. అంటే జనజీవనంలోకి రావాలని మీ బంధువులు ఇచ్చిన పిలుపుని ఆయన ఏకీభించలేదు. అవేవి ఏకేపించలేదు బంధువులు. మాకు ఉంటే అందరము వాళ్ళ ఫాదర్ వెళ్ళారు, మేము వెళ్ళాము, బంధువులు అందరము చూడడానికి వెళ్ళేవాడు. వచ్చేయమంటే మరి రాలేదు. తర్వాత బెయిల్ ఇచ్చి తెచ్చేస్తాం అంటే మరి ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళే బెయిల్ మీద అండర్ గ్రౌండ్ అలా వెళ్ళిపోయారు అన్నారు. అవును, గణేష్ నేతృత్వం వహించిన బృందానికి ఈరోజు కేశవరావు నేతృత్వం వహించడం, ఈ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు కావడం, ఈరోజు జిల్లాలో ఆయన మరణ వార్త వినేందుకు కూడా సుముఖత తెలిసే పరిస్థితి లేదు. ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం పొంతం లేని ప్రకటనలు చేస్తుండడంతో బంధువుల్లో ఎటువంటి మదనపాటు ఉంది? అది క్లియర్గా మాకు ఏంటంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కలాగా వస్తుంది. మరి పొంతన లేని స్టేట్మెంట్లు వాళ్ళు. ఏదైనా మాకు ఉన్నతాధికారులు ఏదైనా ఇస్తే మాకు నమ్మకం ఉన్నాం. కనీసం మావోయిస్టు కమిటీ సభ్యులైనా కూడా ఈ విషయంపై కేశవరావు ఇంకా ప్రాణాలతో ఉన్నారని ఒక ప్రకటన జారీ చేసినా కూడా మీలో ఒక ఊరట ఉంది కదా? అది నమ్మకం ఉంది. అంటే వాళ్ళు మావోయిస్టు అధికార ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళు పేపర్లో చూస్తుంటారు. వాళ్ళైనా చేయాలి, లేక ఉన్నతాధికారులైనా చేయాలి. 3 రోజులు కావస్తూ ఉంది. ఆ కమిటీ సభ్యులు కూడాను దీన్ని నిర్ధారించక ఇటు పోలీసులు కూడాను పొంతం లేని సమాధానం చెప్పడం మీ కుటుంబాల్లో ఎటువంటి విషాదాలు అలుముకున్నాం? అంటే మాకు కన్ఫ్యూజన్లో ఉన్నాం.